శ్రీరామనవమికి మోడీ అయితే చాలా క్లియర్గా అంటే ఏదైతే హిందువుల పండగకి మామూలుగా ముస్లింల పండగకి రంజాన్ పండగకి అయితే అనేక చోట్ల నుంచి అనేక మంది మూవ్ అవుతుంటారు, వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారు, భోజనాలు ఏర్పాటు చేస్తారు. కానీ కుంభమేళాలకు వెళ్ళడానికి చాలామందికి ఫీల్ అవుతారు, అది తప్పు అనుకుంటారు. అలాంటి రాజకీయాలు ఉన్నటువంటి రోజుల్లో శ్రీరామనవమికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మాత్రం ప్రతి హిందూ పండగకి తను హిందూ ధర్మం ప్రకారం చేయాల్సింది పాటిస్తారు. ఈ దఫా శ్రీరామనవమికి రామేశ్వరం టూర్ పెట్టుకున్నారు, పంబన్ బ్రిడ్జి ఓపెన్ చేయబోతున్నారు. అదే సందర్భంలో రెండు కోణాలు, ఒక్క దెబ్బకి రెండు పిట్టలనాల. ఒకటి ఆ కోణం, రెండో పక్కన అక్కడ ఏఐఏడిఎంకేతో పొత్తు దాదాపుగా కుదిరేటట్టు కనబడుతుంది. ఇంతకుముందు ఏఐఏడిఎంకేతో కలిసి ప్రయాణించారు, తర్వాత అన్నామలై కోరిక మేరకు వదిలేసి మొన్నటిసారి వితౌట్ ఏఐఏడిఎంకే ఎన్నికలకు పోటీకి వెళ్ళారు. 18% ఓట్లు అయితే సాధించారు, కానీ సేమ్ టైం సీట్లు రాకుండా పోయింది. ఏఐఏడిఎంకే కూడా నష్టపోయింది. వాళ్ళకో 25%, వీళ్ళకొక 18% ఉన్నది. అది గెలిపితే రేపు పొద్దున ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతని తీసుకుంటే టోటల్గా ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకునే పరిస్థితి ఉంది. అందుకని ఆ ఇద్దరిని కలిపే ప్రయత్నం కూడా అక్కడ చేస్తారా చూడాలి.